క్రైస్తవులారా క్రైస్తవులారా మారు మనసు నొందకున్న చేరలు పరలోకము మారు మనసు నొందకున్న చేరలు పరలోకము మారు మనసు లేకున్నా మార్చలేరు పరులను మారు మనసు లేకున్నా మార్చలేరు పరులను కోరి నూతనాత్మనందుడి వేసారి ఆత్మలను రక్షించుడి కోరి నూతనాత్మనందుడి వేసారి ఆత్మల రక్షించుడి క్రైస్తవులారా క్రైస్తవులారా క్రీస్తు భూమి నడువరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలవరా క్రైస్తవులారా క్రైస్తవులారా సులువుగా చిక్కుల పెట్టు పాపముల త్యజించుడి సులువుగా చిక్కుల పెట్టు పాపముల త్యజించుడి సులువుగా ప్రభు కాడిని తల వంచి మోయుడి సులువుగా ప్రభు కాడిని తలలు వంచి మోయుడి ఇరుకు మార్గమందు నడుడి మన వైరి గెల్వ పోరు సల్పుడి ఇరుకు మార్గమందు నడుడి మన వైరి గెల్వ పోరు సల్పుడి క్రైస్తవులారా 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 క్రీస్తు బోలి నడువరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలవరా క్రైస్తవులారా క్రైస్తవులారా ఆత్మలెన్నో నలు దినము అవనిలో నశింపగా ఆత్మలెన్నో అనుదినంబు అవనిలో నశింపగా హాయిగా సుఖింతువా వారిని రక్షింపవా హాయిగా సుఖింతువా వారిని రక్షింపవా ఒక్క ఆత్మనైన గావవా ప్రభు లెక్క అడుగునని ఎరుగవా ఒక్క ఆత్మనైన గావవా ప్రభు లెక్క అడుగునని ఎరుగవా క్రైస్తవులారా 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 క్రీస్తు బోలి నడువరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలవరా క్రీస్తు యేసు బోలి నడువరా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలవరా క్రైస్తవులారా క్రైస్తవులారా అంత్యక్రీస్తు గురుతులు కడువింతగా నెరవేరెను అంత్యక్రీస్తు గురుతులు కడువింతగా నెరవేరెను అంత్యక్రీస్తు నీడలు అంతట కనిపించెను అంత్యక్రీస్తు నీడలు అంతట కనిపించెను ఇంతటి నిస్సారపు బ్రతుకేల కాలమంతయు మీరు ఇంతటి నిస్సారపు బ్రతుకేల కాలమంతయు మీరు క్రైస్తవులారా 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 క్రీస్తు బోలి నడువరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలవరా క్రైస్తవులారా క్రైస్తవులారా క్రీస్తు భక్తులెత్తబడు కాలము ఏ తెంచెను క్రీస్తు భక్తులెత్తబడు కాలము ఏ తెంచెను క్రీస్తు మహిమ తోడను వచ్చు సమయమాయెను క్రీస్తు మహిమ తోడను వచ్చు సమయమాయెను మీరు విడువబడుట ఘోరము తప్పించుకొనరు శ్రమల కాలము మీరు విడువబడుట ఘోరము తప్పించుకొనరు శ్రమల కాలము క్రైస్తవులారా
క్రైస్తవులారా క్రైస్తవులారా క్రైస్తవులారా క్రీస్తు పోలి నడువరతేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలవరా క్రైస్తవులారా 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 క్రైస్తవులారా. భక్తుడు ఏం చెప్తున్నాడు చూసారా? మారు మనసు నందకుండా చేరరు పరలోకం. క్రైస్తవులారా, క్రైస్తవులుగా చెప్తున్నాడు. క్రైస్తవులు ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వచ్చింది కూడా క్రైస్తవుల కొరకే. ఇశ్రాయేలు నశించి గొర్రెలు ఎదుట మీరు వెళ్ళండి అని చెప్పాడు ఆయన. ఇశ్రాయేలు నశించి గొర్రెలు ఆయన దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఆయన దగ్గరికి పంపించాడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి. ఎందుకని? క్రైస్తవులే మారు మనసు లేక, మారు మనసు పొందేవని, మనసును మార్చుకున్నావని, దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకొని, దీవెనలు పొందుకొని, ఏదో ఒక వంక పెట్టుకొని, సాగు పెట్టుకొని మందిరాలకు రాకోకుండా, దేవుని సన్నిధికి రాకోకుండా దూరస్తులు అవుతున్నారు. కనుక అందుకని చెప్తున్నా, మారు మనసు నందకుండా చేరరు పరలోకము. మారు మనసు లేకుండా మార్చలేరు పరులను. నీకేం మారు మనసు లేకపోతే నువ్వేం మార్చగలవు? నీ భక్తే సరిగా లేకపోతే నువ్వు చెప్పింది ఎవడని వింటాడా? ఎవడు పోవాయా నువ్వు చెప్పేది మాకు, నువ్వే సరిగా లేవు మాకేంటి నువ్వు చెప్పేది అని అంటాడు. అంతేనా? సులువుగా చేస్తూ చిక్కులు పెట్టు పాపము త్యజించడు. పాపాన్ని విడిచిపెట్టాలి, దాన్ని త్యజించాలి. తర్వాత ఏమంటున్నాడు? సులువుగా ప్రభు కాడిని తలలు వంచి మోయుడు. సులువు, ప్రభు కాడి మోయుడు సులువు. తలలు వంచి మోకరించి ప్రార్థన చేస్తే నీ సమస్యలు పోతాయి, సులువుగా పోతాయి. నువ్వేం చేస్తావు? కానీ మనుషులు ఏం చేస్తున్నారు? మనుషులు సులువుగా మోయటం పోగొట్టుకొని ఇవో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు వ్యర్థంగా. మరి మారు మనసు రక్షణ పొందిన క్రైస్తవుడు మరి బుధవారం, శనివారం, ఆదివారం రావాలి. ఎవడో తప్పుడు బోధలు చెప్పి ఉదయకాలం వస్తే చాలు, ఇక మిగతా కాలం రాక్కర్లేదని చెప్తే అలా మానేశాడు. రక్షించబడి బాప్టిజం తీసుకొని బానేశాడు ఒక అతను. ఏంటయ్యాలంటే ఉదయకాలం వస్తే చాలుగా తప్పుడు బోధలు. మరి మిగతా వాళ్ళంతా పిచ్చోళ్ళే పెడుతున్నారు. అక్కడ పిచ్చోళ్ళ అన్ని గుళ్ళు పెడుతున్నారు. ఆదివారం, బుధవారం, శనివారం అన్ని గుళ్ళు ఎందుకు పెడుతున్నారు? మీరు పిచ్చోళ్ళే పెడుతున్నారా? విశ్వాసులైన మీరు అడగాలి, ఎందుకు ఇట్లాంటి మాటలు ఏంటయ్యా అని అడగాలి. మరి అందరూ పిచ్చోళ్ళే పెడుతున్నారా? ఎంతో కష్టపడి రక్షించుకుంటే అతను ఉదయకాలం వస్తే చాలు, నువ్వు బుధవారం రాక్కర్లేదు, శనివారం రాక్కర్లేదు అని చెప్తే ఆయన మానేశాడు. పోతాడు, మనకెందుకు, నాకెందుకు? రక్షించడం నా బాధ్యత, వాక్యం చెప్పడం నా విధి, చెప్తున్న డ్యూటీ. వింటే వింటాడు, పోతే పోతాడు, మనకెందుకు, నాకెందుకు? రేపు తీర్పు. దేవుడు అదే అంటున్నాడు ఇక్కడ. ఒక ఆత్మనైనా రక్షించగల లెక్క అడుగుతున్నా ఎరువా? అడుగుతున్నాడు దేవుడు. అడుగుతాడంట, ఆత్మలు ఎన్నో అనుదినము అవనిలో నశింపగా హాయిగా సుఖింతువా, వారిని రక్షింపవా? నువ్వు హాయిగా ఉన్నావు, రక్షణ పొందే నేనైనా హాయిగా నువ్వు ఉంటున్నావు, మరి రక్షణ లేనుండి రక్షించవా? రేపు తీర్పులు అడగడా దేవుడు? ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఏదో కుంటి సాకులు, ఏదో ఒక సాకు చెప్పి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు క్రైస్తవులు. అందుకని క్రైస్తవుల గురించే ఎక్కువగా దేవుడు శ్రమ పడుతున్నాడు. ఎక్కువగా సువార్త చెప్పబడిన క్రైస్తవులకే. వింటున్నారు, లక్షల మంది వెళ్తున్నారు, వింటున్నారు, కానీ ఉపయోగం ఏముంది? ఉపయోగం ఉందా? ఏ ఉపయోగం? నశించిపోతారు. గుర్తుపెట్టుకోండి, మా నరకానికి పాత్రలు అవుతారు మీరు. నరకానికి వెళ్తాం మనం. దేవుని సన్నిధి దూరం చేసుకుంటే, ఏదో కుంటి సాకులు చెప్పి దేవుని సన్నిధిని దూరం చేసుకునే నరకానికి పోతాం. నేను చెప్పట్లా, వాక్యమే చెప్తుంది. కనుక అంత్యక్రీస్తు గుర్తులు ఎన్నో వచ్చేసింది. గుర్తులు తెలుసుకొని కూడా, ఆ గుర్తులు ఎరిగి కూడా ఇంకా నీవు దూరవస్తులుగా ఉండటం, ఇంకా దూరం అయిపోతున్నారు మనుషులు. ఎవరో చెప్పిన మాటలు విని దూరం అయిపోతున్నారు. జాగ్రత్త. సాతాను బహు తెలివి గలవాడు, బహు తెలివి గలవాడు. వాడు ఎవరిని ఎట్టా పడేయాలో, ఎవరిని ఎట్టా దేవుని సన్నిధికి రాకుండా చేయాలో వాడికి బాగా తెలుసు. కనుక పడమాకండి. అందుకని వాక్యము, ప్రార్థన ఎక్కువ ఉంటే మీరు నిలవగలరు. లేకపోతే మధ్యలో నుంచి రాలిపోతారు, మధ్యలో పడిపోతారు. పడిపోతే నువ్వు లేకపోవడం కష్టం. మళ్ళీ దాన్ని ఆరిపోయిన ఒక ఆత్మ, వెలిగిన ఆత్మ ఆరిపోతే మళ్ళా దాన్ని వెలిగించడం ఎంతో కష్టం. సంవత్సరాలు పట్టింది దాన్ని వెలగడానికి. మళ్ళీ నువ్వు
గుర్తుపెట్టుకోండి. కనుక జాగ్రత్తగా ఉండండి. ఎందుకని అంటున్నాడు, అంత్యక్రీస్తు గుర్తులు కడు వింతగా నెరవేరును, అంత్యక్రీస్తు నీడలు అంతటా కనిపించేను. అంత్యక్రీస్తు నీడలు కనపడుతున్నాయి. వాడు ఎంతగా మనుషుల్ని పాడు చేస్తున్నాడంటే రంగుల ప్రపంచాలు చూపించి, రంగుల కళలు చూపించి మనుషుల్ని పాడు చేస్తున్నాడు. కారణం ఏంటంటే మనుషులు, క్రైస్తవులు కూడా వాడి బుట్టలో పడిపోతున్నారు. ఏదో సాకు, ఏదో కుంటి సాకు చెప్పడం, దేవుని సన్నిధి దూరం అయిపోవడం. ఇప్పుడు ఒక అతనికి ఫోన్ చేశాను, పోయిన ఆదివారం అంతా రాలా, వారం అంతా రాలా, చేస్తే అంటున్నాడు. ఉదయకాలం వస్తే చాలు, ఇక దేనికి వెళ్ళక్కర్లా, రామాకండి. మరి మీరు కూడా మానేయండి. ఆరిపోతారు, దీపం ఆరిపోతారు. దీపాన్ని వెలిగించే దేవుడు. మరి అందరు పిచ్చోళ్ళు అన్నీ గుళ్ళల్లో పెడుతున్నారంట. ఆ పాస్టర్లు, పెద్ద పెద్ద సంఘాలలో ఆదివారం మధ్యాహ్నం, ఆదివారం ఉదయం, ఆదివారం మధ్యాహ్నం, ఉదయకాలం అందరి గుళ్ళలు లేవు. ఆదివారం విశ్రాంతి దినం అనగా మరి ఎప్పుడు ఆ రోజు ఆదివారం అంతా దేవుని సన్నిధిలో గడపాలా. అంతేగాని ఉదయకాలం వచ్చావు ఇక నువ్వు అక్కర్లేదు, రాత్రి వచ్చావు నువ్వు ఇక అక్కర్లేదు అని అంటే ఇప్పుడు అది మానేశాడు. ఒక ఆయన పోతాడు, నశించిపోతాడు. ఎవరు పాడు చేసినట్టు అతన్ని? రెగ్యులర్గా వచ్చేవాడు పాడైపోయాడు మాట విని. తప్పుడు బోధలు, తప్పుడు కథలు. అందుకని అంటున్నాడు, అందుకని దేవుడు చెప్తున్నాడు, క్రైస్తవులారా క్రీస్తుని పోలి నడవరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలవరా. క్రీస్తు కొరకు నిలవాలి. ఎవరి కోసం నిలుపుతావు? నా కోసం వస్తున్నారు మందిరానికి? నా కోసం వస్తున్నారా? నా కోసం వస్తే మీరు నశించిపోతారు. నా కోసం వస్తే నరకంలో పోతారు. మీరు క్రీస్తు కొరకు రండి, దేవుని వాక్యం కొరకు రండి, దేవుని సన్నిధి కొరకు రండి. అంతేగాని మరి నా కొరకు నా మొహం చూసి వస్తే ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. నేను పోతాను నరకంలోకి, మీరు పోతారు నరకంలోకి. క్రీస్తుని పోలి నడుచోండి. క్రైస్తుడు అంటే ఎవడు? క్రీస్తుని పోలి నడుచువాడు క్రైస్తుడు. క్రీస్తుని పోలి అందుకని అంటున్నాడు, క్రైస్తులారా క్రీస్తుని పోలి నడవరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలవరా. మారు మనసు నందకున్న చేరరు పరలోకము. మారు మనసు లేకపోతే పరలోకం చేస్తావా? మారు మనసు అంటే ఏంటి? చేసావు, పాపాలు చేసావు, ఒప్పుకున్నావు, ఇక విడిచిపెట్టావు, మనసును మార్చుకోవాలి. సేమ్ పాత మనసే ఉంటే ఉపయోగం ఉంది? అది మారు మనసు అంటారా? అందుకని అంటున్నాడు ఇక్కడ, మారు మనసు లేక మార్చలేరు పరులను. నీ మనసు మారకపోతే నువ్వెవడు మారుతావు? నువ్వే బుద్ధి సరిగ్గా లేకపోతే, నీ మనసు సరిగ్గా లేకపోతే ఎవరిని మార్చగలుగుతావు? వాళ్ళకి చెప్తే ఎందుకంటాడు, అరే గుడికి రావా, ఎందుకే అది అంటే బావా నువ్వే వెళ్ళవు కానీ నాకు చెప్తావు అంటాడు. అంతేనా? ఎలవమ్మా చెప్పావు కానీ నువ్వే సరిగ్గా నువ్వే పావు కానీ మాకు చెప్తావేంటమ్మా అంటాడు. క్రైస్తవులు జారిపోతున్నారు. కాలము సమీపించినది, రెండవ రాకడ సమీపించినది. దేవుని యొక్క రాకడ సమీపించే కొలది క్రైస్తవులు జారిపోతారంట. మందిరాల్లో ఉండరంట ఎక్కువ మంది, కొద్ది మంది ఉంటారంట. అందుకనే అంటున్నాడు ప్రభు, జాగ్రత్తగా చూసుకోండి, మరి నా రాకడ వస్తుంది, మరి నువ్వు ఉండగలుగుతావా లేదా? నువ్వు జాగ్రత్తగా పరిశోధించుకో. ఎవడైతే ప్రతిదినం పరిశోధించుకుంటాడో వాడు నిలవగలుగుతాడు, లేకపోతే వాడు జారిపోతారు. క్రైస్తవులు జారిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే అపవాది మరి తంత్రాలు కలిగిన వాడు. అడు అవ్వనే మోసం చేసింది. దేవుని యొక్క బిడ్డలు అయిన అవ్వ ఆదాముని వాళ్ళనే మోసం చేసింది. నన్ను మోసం చేయడం దానికి పెద్ద ఇది కాదు. ఊరిని ఒక్క మాట చాలు, ఒక్క మాట చెప్తే నిజమా, నిజమే, ఇది నిజమే, ఎందుకులే అని దాన్ని దేవుని సన్నిధికి దూరం అయిపోతుంది. మరి అందరూ పిచ్చోళ్ళు అయ్యి మరి ఆదివారం మధ్యాహ్నం, ఆదివారం రాత్రులు పెట్టుకుంటున్నారా? ఆదివారం 3-4 సంఘాలు, 3-4 మందిరాలు తిరుగుతూ ఉంటారు. ఒక పూట వస్తే చాలు, ఇక మీరు రాక్కర్లేదని అంటే తప్పుడు బాధ కదా అది. ఆదివారం అనగా విశ్రాంతి దినం. ఆ రోజున ఏ పని చేయకూడదు, దేవుని సన్నిధిలోనే గడపాలి. మరి ఆయన మానేశాడు. ఒకరు రక్షణ పొందాడు, బాప్టిజం తీసుకుని మానేశాడు. ఏంటంటే అన్నాడు. కనుక జాగ్రత్త, మరి జారిపోమాకండి. క్రీస్తు బోధలన్నీ మీ కొరకే, క్రైస్తవుల కొరకే. అన్యులు బాగానే ఉంటున్నారు, అన్యులు బాగానే దేవుని దగ్గర ఎరిగి వాళ్ళ దేవుని పాదాలు పట్టుకొని వాళ్ళు విడిచిపెట్టట్లా.